ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. కొంతమందిని వేధించే సమస్య ఇది. ఈ వెంట్రుకలు లోపలికి పెరగటం, ఇన్గ్రోన్ హెయిర్. దీనివల్ల అనేక ఇబ్బందులు, అంటే జుట్టు అంతా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే చిన్న చిన్న పొక్కులు తయారవుతూ ఉంటాయి, దురదగా అనిపిస్తూ ఉంటుంది, చీము పొక్కులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్నిటికీ మించి మీ జుట్టు మీ మాట వినదు. ఇలాగ వెంట్రుకలు లోపలికి పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం, అలాగే సహజ నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. వెంట్రుకలు లోపలికి పెరగటం అనే సమస్య మామూలుగా మనం గమనిస్తే ఎవరిలో ఉంటుందంటే, ఉంగరాల జుట్టు ఉంటుంది చూసారా, రింగుల జుట్టు, వాళ్ళల్లో ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే ఒంటిపైన వెంట్రుకలు ఎక్కువగా కొంతమందికి ఉంటూ ఉంటాయి. మళ్ళీ ఈ వెంట్రుకలు షేవ్ చేస్తూ ఉంటారు. ఇలా షేవ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ ఇన్గ్రోన్ హెయిర్ అనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలు లోపలికి పెరగటం అంటే ఇన్గ్రోన్ హెయిర్ అన్నది సాధారణంగా దాదాపుగా జనాభాలో ఒక 10 నుంచి 20% మంది కేసులలో కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటే కొంతమందికి ఇబ్బంది పెట్టదు. కానీ అలా లోపలికి తిరగటం వల్లనే ఈ రింగులుగా తయారవుతూ ఉంటుంది. మామూలుగా అయితే చర్మరంధ్రం నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ వెంట్రుక ఆ రంధ్రాల ద్వారా బయటకు వస్తాయి. స్ట్రైట్గా ఎప్పుడు వస్తాయంటే చుట్టుపక్కల ప్రెషర్ లేనప్పుడు స్ట్రైట్గా వస్తాయి. చుట్టుపక్కల కండరాలు గుంజుతున్నప్పుడు వెంట్రుక లోపలికి తిరుగుతుంది. కానీ ఇలాగా ఇన్గ్రోన్ హెయిర్ సమస్య ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో వెంట్రుకలు ఏం చేస్తాయంటే చర్మరంధ్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత శరీరపు వెలుపల భాగం ఉంటుంది, అలాగే ఆ వెలుపల భాగం లోపలికి తిరిగి పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే స్ట్రైట్గా కాకుండా మళ్ళీ తలుచుకొని చర్మం లోపలికి పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో చాలా సమస్యలు వస్తాయి. ఈ వెంట్రుక పెరిగినటువంటి భాగంలో చీము చేరుకుంటుంది, అక్కడ చిన్న బంపులాగా తయారవుతుంది. అక్కడ గమనిస్తే ఆ ప్రదేశం అంతా ఎర్రగా ఒక కురుపులాగా మారుతుంది, నొప్పి కూడా ఉంటుంది. మరి ఈ సమస్యను తగ్గించుకోవడానికి, అంటే ఇన్గ్రోన్ హెయిర్ సమస్యను తగ్గించుకోవడానికి మళ్ళీ కెమికల్స్, మళ్ళీ వాటి వల్ల ఇరిటేషను, ఇలా కాకుండా ఇంట్లోనే ఇంటి చికిత్సలు బాగా పనిచేస్తాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందు మీకు చెప్పాల్సింది వంట సోడా గురించి. బేకింగ్ సోడా ఒక సౌమ్యమైనటువంటి చక్కటి న్యాచురల్ యాంటీబయాటిక్లా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్లా పనిచేస్తుంది. ఈ బేకింగ్ సోడాను ఉపయోగించి ఇన్గ్రోన్ హెయిర్ సమస్యను తగ్గించుకోవచ్చు. బేకింగ్ సోడా సాధారణ చర్మ సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది, చక్కటి పరిష్కారం ఇది. ఈ వెంట్రుకల సమస్య ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ బేకింగ్ సోడాతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుంటే త్వరగా ఈ సమస్య తగ్గిపోతుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, అంటే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్. అలాగే ఇన్గ్రోన్ హెయిర్ సమస్య ఉన్నప్పుడు దీన్ని ఎలా వాడాలి, ఎలా తగ్గించుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఒక కప్పు నీళ్ళకి కలపండి. ఇప్పుడు దీంట్లో అంటే టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీళ్ళలో కలిపారు. అప్పుడు మీకు సొల్యూషన్ అవుతుంది. దీంట్లో ఒక కాటన్ బాల్ని ముంచి ఆ వెంట్రుక లోపలికి పెరిగిన చోట అట్లాగే పెట్టి ఉంచండి ఒక 5 నిమిషాల పాటు. తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అంటే నొప్పి తగ్గుతుంది, అలాగే వెంట్రుక బయటికి రావడానికి వీలుగా అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, కాబట్టి స్ట్రైట్గా వస్తుంది. ఇక ఇలాంటిదే ఒక చక్కటి పరిష్కారం ఉంది, చక్కెరతో స్క్రబ్ చేసుకుంటే కూడా ఇన్గ్రోన్ హెయిర్ సమస్య తగ్గుతుంది. లోపల పెరిగినటువంటి వెంట్రుకల సమస్య తగ్గించడానికి చక్కెర ఎందుకు బాగా పనిచేస్తుంది అంటే, దీంట్లో కూడా అంతే, చక్కెరలో ఆ సూక్ష్మజీవుల్ని పెరగనివ్వకుండా చేసే నేచర్ ఉంటుంది. అంటే ఒక తటస్థపరుస్తుంది, చర్మం పైన ఉన్న మృత కణాలని తొలగిస్తుంది చక్కెర. అలాగే చర్మం నుంచి వెంట్రుక బయటకు వచ్చి రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉండదు, అలాగే అక్కడ ఉండేటువంటి ఇరిటేషన్ ఉండదు, డెడ్ స్కిన్ ఉండదు కాబట్టి. మరి చక్కెరను ఉపయోగించి ఇన్గ్రోన్ హెయిర్ సమస్యను ఎలా తగ్గించుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఒక కప్పు చక్కెర తీసుకోండి, అలాగే ఒక కప్పు ఆలివ్ నూనె తీసుకోండి, అలాగే టీ ట్రీ నూనె కూడా తీసుకోండి, ఇంకా లావెండర్ నూనె తీసుకోండి. ఇట్లాగా ఒక కప్పు చక్కెర, అలాగే వీటి మిశ్రమం ఒక కప్పు. అంటే ఏమిటి, ఆలివ్ నూనె, టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్, వీటి మిశ్రమం ఒక కప్పు. ఇప్పుడు చక్కెరకి ఈ మిశ్రమాన్ని కలపండి.
కలిపి స్క్రబ్బింగ్ లాగా తయారు చేసుకోవాలి. అంటే దీన్ని ఆ కురుపులు తయారైన చోట కొద్దిగా అప్లై చేసేసి నెమ్మదిగా గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే ఇన్గ్రోన్ హెయిర్ సమస్య తగ్గుతుంది. ఇక కీరాతో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఇన్గ్రోన్ హెయిర్ సమస్య తగ్గించుకోవచ్చు. కీరా దీని ప్రత్యేకత ఏంటంటే చల్లబరచడం. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, మంటను తగ్గిస్తుంది, చర్మాన్ని మెత్తగా చేస్తుంది. చేయటం వల్ల వెంట్రుక బయటకు రావడానికి ఇది దోహదం చేస్తుంది. మరి కీరాను ఉపయోగించి ఇన్గ్రోన్ హెయిర్ సమస్యను ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం. ముందు కీరాన్ని తీసుకొని ముక్కల కింద కట్ చేయండి. దీన్ని వెంట్రుక లోపలికి ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ పెట్టండి. పెట్టి కాస్త నొక్కి ఉంచండి. దాంతో నొప్పి తగ్గుతుంది. లేదా మరొక ఉపాయం, సగం కీరాన్ని తీసుకొని 30 కప్పు పాలు దాన్ని కలపండి. అంటే కీరా ప్లస్ పాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి. అంటే గ్రైండర్లో వేసి పేస్ట్లా చేయండి. కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత బయటికి తీయండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక క్లాత్ని ముంచి లేదా క్లాత్ని నానబెట్టి దాన్ని వెంట్రుక లోపలికి పెరిగిన చోట అలాగే పెట్టి ఉంచండి ఒక 10 నిమిషాలు. దీంతో ఆ చర్మం మెత్తబడుతుంది. అంతేకాదు నొప్పి కూడా తగ్గుతుంది, వెంట్రుక కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక టీ, దీంతో కూడా ఈ ఇన్గ్రోన్ హెయిర్ సమస్యని తగ్గించుకోవచ్చు. ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. వెంట్రుక లోపలికి పెరిగేటువంటి సమస్యను తగ్గించడానికి టీ ఎందుకు ఉపయోగపడుతుందంటే దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ తత్వాలు ఉంటాయి. టీని ఎలా వాడాలి ఇన్గ్రోన్ హెయిర్ సమస్యని తగ్గించుకోవడానికి ఇది తెలుసుకుందాం. ఒక టీ బ్యాగ్ని వేడి నీళ్ళలో ముంచండి. ఆ తర్వాత బయటికి తీయండి. మొత్తం దాంట్లో ఉండేటువంటి కంటెంట్ అంతా పిండేయండి. పిండేసేసి లేదా వేడి నీళ్ళలో టీ పొడి వేయండి. వేసి కొద్దిసేపు వడగట్టినా సరిపోతుంది. అంటే మీకు సొల్యూషన్ సిద్ధమైంది, టీ సొల్యూషన్. ఇప్పుడు ఈ నీళ్ళలో కొద్దిగా కొబ్బరి నీళ్ళు కలపండి. అంటే టీ డికాక్షను ప్లస్ కొబ్బరి నీళ్ళు. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచండి. ముంచి దాంతో నొప్పిగా ఉన్న చోట మీకు ఎక్కడైతే బంప్స్ తయారయ్యాయో ఇన్గ్రోన్ హెయిర్ వల్ల అక్కడ కొద్దిసేపు అలా అప్లై చేసి ఉంచండి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే ఆ చర్మం సున్నితంగా తయారైన చోట ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, వెంట్రుక కూడా స్ట్రైట్గా బయటికి పెరుగుతుంది. ఇవేనా? ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేవి కాకుండా ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీ చుట్టుపక్కల మీ ఇంట్లో ఉండేటువంటి అనేక పదార్థాలు వాడచ్చు. ఉదాహరణకు కలబంద ఆకు, దీన్ని కట్ చేసి దాని నుంచి వచ్చే జెల్ని కురుపుగా తయారైన చోట ఈ హెయిర్ బంప్స్ ఉన్న చోట పెట్టండి. పెడితే రిలీఫ్ వస్తుంది. దీన్ని రోజుకి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు మీరు. అంటే ఇన్గ్రోన్ హెయిర్ సమస్య నుంచి బయటపడతారు. ఇక ఉప్పు కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సూక్ష్మజీవులను పెరగనివ్వదు ఇది. ఉప్పుని గోరువెచ్చటి నీళ్ళలో కలపండి. కలిపి ఆ సొల్యూషన్ తీసుకొని అక్కడ రుద్దినా కానీ మంచి రిలీఫ్ ఉంటుంది, ఆ బంప్స్ తగ్గుతాయి. లేదు, ఇంకొక మంచి ఉపాయం ఏంటంటే తేనె. ఈ ఇన్గ్రోన్ హెయిర్ సమస్య ఉండి అక్కడ బొప్పి కట్టినప్పుడు చిన్న చిన్న పొక్కులు తయారైనప్పుడు తేనెని అక్కడ రాయండి. తర్వాత కడిగేసుకోండి. ఇలా చేస్తే కూడా ఇన్గ్రోన్ హెయిర్ సమస్య తగ్గుతుంది. అయితే ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఆ ఇన్గ్రోన్ హెయిర్ సమస్య ఏదైనా వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉండొచ్చు. ఉదాహరణకు మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అలాగే ఫాలిక్యులైటిస్ రావచ్చు. లేదు ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. లేదా ఇంకా ఇతరత్ర అనేక కారణాలు, సిస్టమిక్ డిసీజెస్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ సమస్యని పరీక్ష చేయాలి. అలాగే మీ నాడిని చూడాలి. మీ తత్వం ఏమిటి, వాతతత్వమా, పిత్తతత్వమా, కఫతత్వం అనేది చూడాలి. మిశ్రమ ప్రకృతి ఉందా అనేది చూడాలి. దాన్ని బట్టి ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.